పాస్టర్ జైపాల్ ఏం చెప్తాడో చూడరు. ఎందుకంటే వీళ్ళు ఆడే డ్రామాలు, వీళ్ళు అసలు పాస్టర్ల సినిమాలకు పోతే అనుకొస్తారు. వాళ్ళ మాటలు ఇవ్వలే కానీ మీరు ఆ మాటలు ఈయనే మోసపోతారు తెలుసా. మెయిన్ ఆ మాటలు ఈయనే మోసపోయి డబ్బులు ఇచ్చేస్తురు, అన్ని ఇచ్చేస్తురు. ఆఖరికి పాస్టర్ అదే జైపాల్కి వాళ్ళ 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 కొడుకులు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళ మజాకులు, వాళ్ళ కథ అదంతా కూడా మీరు చూసుకోరు. కానీ చెప్తున్నా, ఆఖరికి ఈ పాస్టర్లకు ఇప్పుడు ఈ జైపాల్ చెప్పిన విధంగానే చాలామంది కూడా ఇదే మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు ఎత్తుకపోతున్నారు అన్నది గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ అయితే వీళ్ళు సేవకులు గారు, వీళ్ళు చెప్పుమని దేవుడు ఎక్కడ చెప్పలే. ఆఖరికి మంగళసూత్రాల మీద కూడా పడ్డది వీళ్ళకి. మొన్నటిదాకా ఒక పాస్టర్ జుట్టు మీద పడ్డదా, ఇప్పుడు ఇంక నేను చెప్పలే అప్పుడే వీళ్ళకి మంగళసూత్రం కూడా మీద కూడా అంటే భర్త చచ్చిపోయిన భర్త చచ్చిపోతాడు కదా, వాళ్ళ భార్య మంగళసూత్రం మీద కన్ను అంతే కదా. ఇవన్నీ చెప్పేసి ఆమె ఇట్లా ఇచ్చింది, ఆ సేవకు వాడమని. అసలు ఫస్ట్ ఆయన ఏం చెప్తాడో ఒకసారి చూడరు మీరు. ఆఖరికి చీ ఎందుకు బతుకుతుర్రా మీరు, అసలు నాకు అర్థమవుతలే. ఎందుకు బతురు వీళ్ళ పొట్ట కోసం ఇది అంతా డ్రామాలు అంతా. వీళ్ళ యాక్టింగ్ కొవ్వడే కానీ అయ్యా కరిగిపోవాల్సిందే. వీళ్ళు సినిమాలకు కూడా బెస్ట్ వీళ్ళు నాకు తెలిసి అయితే. ఏం చెప్తాడో ఒకసారి జైపాల్ చూడు, పాస్టర్ జైపాల్ ఏం చెప్తాడో చూడు. విజయవాడలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఆమె బంగారపు గొలుసు తీసుకొచ్చి, అయ్యారు ఇది దేవుని జీవి సేవ కొరకు వాడండి అని ఇస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. సామాన్యమైన కుటుంబంగానే ఉంది. తల్లిదండ్రుల్ని ఆమె తీసుకొని వచ్చారు. ఏంటమ్మా అంటే, అయ్యా నా భర్త ఎయిడ్స్ రోగంతో చనిపోయాడు, మా బిడ్డలందరికీ ఎయిడ్స్ ఉంది, నేను విషం తెచ్చుకొని చచ్చిపోతామని కూర్చుంటే సరిగ్గా మీ టీవీ ప్రోగ్రామ్ ఆన్ చేశాను. చనిపోవాలనుకుంటున్నావా? అక్కర్లేదు, ప్రభు ఉన్నాడు, నీకు సాయం చేస్తాడన్న మీ మాటలు, ఆదరణ మాటలు, వాక్యం నన్ను ఆదరించాయి. నేను ఆ ఉద్దేశం మానుకున్నాను. ఆ రోజు నుంచి మోకరించి ప్రభు నామంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నన్ను స్వస్థపరచకపోయినా పర్వాలేదు, నా బిడ్డలందరినీ స్వస్థపరచాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నా మంగళసూత్రాన్ని కట్టుకునే ఈ గొలుసు నాకు అక్కర్లేదు, దయచేసి ఇది వాడి ఒక టీవీ ప్రోగ్రాం చేస్తే ఎవరన్నా నాలాంటి చచ్చిపోదాం అనుకునే వాళ్ళు వాక్యం విని మారతారేమో అని ఆమె ఇచ్చినప్పుడు నాకు కళ్ళబడి నీళ్ళు తిరిగాయండి. ఆమె త్యాగానికి, ఆమె విశ్వాసానికి. విజయవాడలో మీటింగ్ జరుగుతున్నప్పుడు చూసిర్రా బోర్ని ఆయను సేమ్ ఇవే. నువ్వు ఏ చర్చి కన్నావో చాలా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇవే మాటలు చెప్తారు తెలుసా. ఇవే మాటలు చెప్పేసి సేవకు ఇస్తే మంచిది అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పుకుంటా మీరు ధనం అంతా దొంగలు తీసేసుకుంటారు, వాళ్ళు మీ డబ్బు అంతా తీసేసుకుంటారు. ఆఖరికి చూసినావా ఎంత గలీజ్ కానీ అయితే ఆ డబ్బులతోనంట. ఆఖరికి నాకు ఇక భర్త పోయిండు కాబట్టి అంట ఆమె కన్నా ఉండాలేమన్నా, ఇక నాకు మంగళసూత్రంతో పని లేదు కాబట్టి నువ్వు తీసుకో పాస్టర్ అన్నదంట ఆమె. ఈయన తీసేసుకున్నట్ట. ఇప్పుడు ఏం చేస్తారు అందరూ, అరే ఇంకేందంటే ఆమె త్యాగం అంట, త్యాగం. ఇక అందరు ఏమనుకోవాలి, ఇక ముందట వినేటోళ్ళు అందరూ అమ్మ గామనే ఇయ్యంగా లేదు, ఇక మేము ఇవ్వద్దా అని చెప్పేసి ఇక అన్నీ ఇవ్వడం అన్నమాట. ఇదన్నమాట ఇలా కథ, అర్థమైందా. సో ఈయనకు సరే ఆ టీవీ ప్రోగ్రాం కావాలంట అన్నాడు కదా. వాళ్ళ చూడు వాళ్ళ కార్లు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అంతస్తులు ఎంత సమకూర్చు, వాళ్ళ తరతరాలకు జమ చేసుకుంటురా లేదా. సరే ఇప్పుడు అంత తినుకుంటా కూడా మళ్ళీ ఏం తెలియనట్టు ఇప్పుడు మళ్ళీ సరిపోతలేవంట. ఏమంటాడో మళ్ళీ ఒక వీడియో చూడు, సరిపోతలేవంట, పాస్టర్కి సరిపోతలేవంట, ఇంకా కావాలంటున్నాడు. కాబట్టి ఏం చెప్తాడో ఇదే జయప్రకాష్ అని మళ్ళీ ఒకసారి చూడండి. మీరు పంపే డబ్బును టీవీ ప్రోగ్రామ్స్ కట్టడానికి మాత్రం ఉపయోగిస్తున్నాం, సరిపోవట్లేదండి, సరిపోవటం లేదు. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ 20 lakhs ఎవ్రీ మంత్ 6 భాషల్లో వెళ్తున్న టీవీ ప్రోగ్రామ్స్ కు మాత్రం కట్టాలి. ఎంత కష్టపడ్డా ఆ పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి. అప్పులు లేవంటే కట్టాల్సిన బిడ్డ 1వ తారీఖు కట్టకపోతే అది అప్పే. నాకు ఆ భారం ప్రతి నెల వస్తుంది, నాకు ఒక్కరోజు కాదు. ఏమీ నిధులు లేవు మా దగ్గర, ఏమీ ప్రత్యేకమైన ఇన్కమ్ లేదు, ఎవరు ప్రత్యేకంగా పంపేవాళ్ళు లేరు. చూసిర్రా ఈ కుక్కలాగావా, కుక్కలు అవి ఏ రక్షణ లేదు. అవి సాతాన్లు. యేసు ప్రభువుని కొట్టింది ఈ డబ్బు పోతుందనే, ఈరోజు నన్ను కూడా చంపాలనుకుంటుంది. ఇప్పుడు నేను వచ్చి ఇవన్నీ లేఖనాలు చెప్తుంటే భయం అవుతుంది, ఏడో డబ్బు అవుతుంది. ఎంత గలీజ్ గుణం అంటే వీళ్ళది, ఎంత గలీజ్ అంటే ఏది దొరుకుతుంది, ఏది వదులుతలేరు. నీ అమ్మ అప్పు చేసి కూడా ఇమ్మంటారు తెలుసా, అప్పు చేసి కూడా ఇమ్మంటారు. మీరు అడక తిన్నా వాళ్ళకి సంబంధం ఉండదు, అర్థమైందా. మీరు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు, అర్థమైందా.
ఆమె ఏమని చెప్పాలా? ఆమె మంగళసూత్రం సార్ వద్దు బిడ్డ, నేను బగ్గ మింగిన అందరి సొమ్ము మింగి నా దగ్గర దున్య ఆస్తి ఉంది, తరతరాలు ఉండే ఆస్తి నేను మంది సొమ్ము దొంగతనం చేసి మింగినా, నీ మంగళసూత్రం నేనేం చేసుకుంటా, కావాలంటే తీసుకో, ఇక ₹1,00,00,000 పెట్టుకొని నువ్వు నీ పిల్లలు మంచిగా ఉండాలని చెప్పాలి పాస్టర్. అంతేనా కదా? ఆఖరికి మంగళసూత్రం కూడా మళ్ళీ ఆమె సామాన్యురాలంటే ఏమీ లేదంటే మళ్ళీ ఆమె దగ్గర ఆమె మంగళసూత్రం ఎంత సిగ్గు శరం ఉంటే వీడు తీసుకోవాలా? కుక్కనా కావా? మళ్ళీ ఇవందరు సొమ్ము మంగళసూత్రాలు తింటుండ్రు, మంగళసూత్రాలు ఎత్తుకపోతున్నారు, అన్ని ఎత్తుకపోతున్నారు, మీ ఆస్తులు ఇమ్మంటున్నారు, అన్నీ తీసుకుంటా, వాళ్ళ ఆస్తులు బాగా జమ చేసుకుంటా, కార్ల మీద కార్లు కొనుక్కుంటా, వాళ్ళ పిల్లల లైఫ్ సెటిల్ చేసుకుంటా, మంచిగా తినుకుంటా, మీరేమన్నా అయిపోరు. మళ్ళీ ఏమన్నమాటే అంత మింగి కూడా సిగ్గు శరం లేకుండా సరిపోవట్లేదంట. ఏంటంట? సరిపోవట్లేదంట. సరిపోతలేదా? సరిపోవు. నీలాంటి కుక్కలకు ఎంత తిన్నా సరిపోవు అని బైబిల్లో ముందే రాసింది. ఇది చూపిరు, ఇది తీసుకపోయి ఫస్ట్ నువ్వు సేవకునివా, నువ్వు సేవకునివా అనుకోసావా? వీళ్ళందరూ కాదు, అయిపోయిందిరా మీ సంగతి. తీసుకోరి ఏషియా గ్రంథము 56 అధ్యాయము. ఇవన్నీ కుక్కలు, ఇవి 11వ వచనం చదువుతున్నావు చూడు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినో వాటికి తృప్తి లేదంట. ఏంటంట? వీళ్ళని ఏమని పోల్స్తుండు? కుక్కల పోల్స్తుండు దేవుడు, తెలుసా? తృప్తిలో ఏమంటుండు? సరిపోతలేదంట. ఏంటంట? సరిపోతలేదంట. అసలుకే ఎందుకు సరిపోతారా మీకు? సరిపోతలేవు కాబట్టి ఆఖరికి మంగళసూత్రాలు ఏమన్నా తీసుకుపోతారు. అర్థమైందా? అవసరమైతే మీ ఇంట్లో, అందుకే అంటారు కదా, ఫోన్లు ఉన్నాయి ఇయ్యండ్రి, అది ఉన్నాయండ్రి, ఫ్రిడ్జ్ ఉన్నాయండ్రి, కారు ఉన్నాయండ్రి, ఏది ఉన్నాయండ్రి, చిప్పు ఉన్నాయండ్రి, చీపురు కట్టలు కూడా వదిలేరు. ఈ ఆఖరికి దొడ్డు బియ్యం కూడా వదిలేరు. మురుకులు వేసుకుంటారు, మరి ఏం వేసుకుంటారు, ఏది వదిలేరు వీళ్ళు. అన్నీ కావాలి ఇట్లా. కుక్కలు తిండికి ఆతృత పడును, ఎంత తిన్నా వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు కూడా అట్టివారే. అంటే ఏంటిది? ఈ కాపర్లు ఎవరంట? అట్టివారు. అందుకే ఏమంటున్నాడు? సరిపోలేదంట. తినుకుంటేనే బగ్గ తినుకుంటా ఆఖరికి మంగళసూత్రాల మీద కూడా పడ్డారు. చూసినావా? అందుకే నేను చెప్తున్నా, నీళ్ళు దోపిడి మీరు వేసుకోవద్దు, వీళ్ళ దాంట్లో వేసుకోవాలి. అంటే ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా అని చూస్తున్నారా పాస్టర్? అయితే వాళ్ళ మొత్తం అన్ని ఎత్తుకపోవడే. ఈ కాపర్లు కూడా అట్టివారాడు. ఏంటంటే వీళ్ళకి తృప్తి ఉండదంట, సరిపోతలే అంటారంట. ఇంత తిని చూడు, వాళ్ళ ఒకసారి చూడు, వాళ్ళ రాజభోగాలు చూడు, మళ్ళీ సరిపోతలే అంటావు. అసలు ఫస్ట్ నేను ఎవరు చెప్పమన్నారా టీవీలో? ఎవరు? నువ్వేమన్నా దేవుని సేవకున్నా? కాదు, నువ్వు బంద్ చేయాలా మీరు అందరు. ఇయ్యకర్రీ మీరు ₹1 కూడా. దేవుడు ఉచితం, ఏమి అనవసరం లేదు. నేను చెప్తలేనా? వారు దేనిని వివేచింపజాలరు, దేనిని కూడా వివేచించాలి. వారందరూ తమకిష్టమైన మార్గంలో పోతున్నారు. అంటే వాళ్ళకి ఇష్టమైన మార్గం. ఈ కుక్కలు ఎట్లా? వాళ్ళకి ఇష్టమైన మార్గం, దేవునికి ఇష్టమైన మార్గం కాదు. దేవుడు ఏం చెప్పిండు? భూమి మీద ధనము సమకూర్చుకోవద్దు. మత్తయి సువార్త 6:19. మళ్ళీ ఏం చెప్పిండు దేవుడు? ఏ దాసుడు ఇద్దరు యజమానుని కాడు, ఒకటి కావాలన్నా వద్దా, డబ్బా నేనా అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేసిర్రు? దేవుడు వద్దు అనుకున్నారు, డబ్బు కావాలని. నేను డబ్బు వద్దు, నేను దేవుడు కావాలనుకున్నా. మరి వీళ్ళు ఎట్లా? వీళ్ళకి ఇష్టం వచ్చిన మార్గం పోతారు కాబట్టి వీళ్ళకి ఎంత తిన్నా సరిపోతుంది. అందుకే ఏమంటారు వాళ్ళు? కావాలా, ఇంకా కావాలా. సో వీళ్ళందరూ ఏంటిది? దేనికోసం వీళ్ళది అంత ప్రాబ్లం? దేనికోసం? ఇది దేవుని కోసం ఏమంటారా? కాదు. వీళ్ళ దేవుడు యేసుప్రభా? కాదు. ఎందుకంటే చూపిస్తా. ఫిలిప్పీయుల పత్రిక, ఫిలిప్పీయులకు 2వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం చూసిన కుక్కల ఈ పౌలు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మన పాత నిబంధనలు చదివినాం, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వస్తే కుక్కల విషయమై జాగ్రత్త ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త ఉండుడి. ఏంటిదంట? వీళ్ళు ఏ పనులంట? ఈ కుక్కలు అదే సరిపోతలే. ఏంటంట? సరిపోతలేదంట. సరిపోతలేవు అంతే. ఎంత తిన్నా సరిపోదంట కదా. వీళ్ళకి తృప్తి ఉండదంట, ఇంకా కావాలా. ఆఖరి ఏమన్నా చేసి ఏదోనో ఇట్లా సినిమా డైలాగ్ అలా కొట్టుకుంటా అట్లా డీల ముఖం వేసుకుంటే చెప్పింది కేవలం ఏంటంట? ఇవి ఎంత తిన్నా చెప్తున్నా కదా పాస్టర్, నాకు ఇంకా సరిపోవట్లేదంట. సరిపోతలేదా? మరి నీకోసం చెప్పింది బైబిల్లో. వీళ్ళకి నువ్వే చెప్తున్నావు నోట్తో సరిపోలేదు. బైబిల్లో కూడా అదే, వాళ్ళకి ఎంత తిన్నా సరిపోదు. కాబట్టి నువ్వు ఆఖరికి మంగళసూత్రులను కూడా వదులుతాయి. చి ఎట్లా పోతురు వీళ్ళ దగ్గర? నాకు అర్థం అవ్వట్లేదు. ఏ రక్షణ లేదు, అందరు నరకం పోతారంటే. సరే,
ఇంకనైతే పౌలు అయితే ఏడ్చుకుంటూ చెప్తున్నాడు. ఇప్పుడు కుక్కల కోసం చెప్పిండా, కుక్కల విషయం ఎవరంటే వీళ్ళు దుష్టుల పనివారంట. 3వ అధ్యాయము 2వ వచనము. ఇదే 3వ అధ్యాయంలో మళ్ళీ వస్తే వీళ్ళ కోసం చెప్తుండు 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరైన ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులు అని అసలు ఎవరంట వీళ్ళు? సిలువకు ఎవరంట? శత్రువులు అంట. వీరిని గురించి మీతో అనేక విషయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాడంట. ఏం చేస్తున్నాడంటే ఏడ్చుకుంటా, వద్దురా నాయనా అందులోకి పోతే నాశనం అయిపోతారు, వాళ్ళు దేవుని సేవకులు గారు, క్రీస్తు సేవకులు కాదు ఈ కుక్కలే. ఎవరంట వీళ్ళు? దుష్టులైన పనివారంట. ఎవరంట వీరు? క్రీస్తుకి శత్రువులు అంట ఈ కుక్కలు. ఎవరు? దుష్టులైన పనివారు. అదే సరిపోవట్లే అంటున్నాడు. వీళ్ళు ఎవరంట? దుష్టులైన పనివారంట. ఏంటంట? నాశనమే వారి అంతమంట. ఏమంతామంట? పౌలు చెప్పిస్తున్నాడు. ఏమని? నాశనమే వారి అంతం. అంటే అంతం ఏమొస్తుంది వీళ్ళకి? నిత్య జీవమా నాశనమా? నాశనమే అంతం. వీళ్ళు సిగ్గుపడాలా? ఇట్లా యేసు సిల్వతాగా నమ్ముతున్న దగ్గర సిగ్గుపడకుంటే ఏమంటారు తెలుసా వీళ్ళు? మేము ఆశీర్వదించబడుతున్నాం. ఎందుకు ఎందుకు డబ్బులు రావు? మింగితే రావా? మింగకపోతే కదా నాలా ఉంటారు. మింగితే ఎందుకు రావు? వస్తాయి. సరే చూద్దాం. వారి కడిపే వారి దేవుడు అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళ దేవుడు? కుక్కల దేవుడు యేసుప్రభ కాదు, కడిపే వాళ్ళది. నా యేసుప్రభు పేరు ఆడుకొని ఇంత తింటారా? ఇక అయిపోయింది పని. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయించుచున్నారంట. ఏంటిదంట? సిగ్గుపడాల్సిన సంగతులే కదా అవి. సిల్వ త్యాగా నమ్మడం. సిగ్గుపడాల దగ్గర వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఆశీర్వదించబడం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించింది అంటారన్నమాట. సిల్వ త్యాగాన్ని నమ్మేసిన దగ్గర, ఉచితమైన సిల్వ త్యాగాన్ని నమ్మేసి వీళ్ళు ఏం మాట్లాడతారంట? సిగ్గుపడాల్సిన విషయంలో వీళ్ళు అతిశయించినారంట. మీకు ఎందుకు కోపం రాదు కదా? ఎందుకంటే మీ తండ్రి కాదు కాబట్టి యేసు ప్రభు మీకు కోపం రాదు. నా తండ్రి కదా, నా కోసం రక్తం కార్చింది కదా, కాబట్టి నా యేసుని త్యాగాన్ని అమ్మేస్తే నాకు కోపం వస్తుందా? మళ్ళీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ మనసు అంతా భూ సంబంధమైన మీద ఉంటుందంట. మరి వీళ్ళు భూ సంబంధమైన కాబట్టి మంగళసూత్రం మీద పట్టేది, మీ డబ్బు మీద పట్టేది, వాళ్ళే లోకంలో వండుకుంటే మళ్ళీ మీరు లోకంలో ఉన్నారని చెప్తారు. అర్థమైందా? సరేనా? పోయి అడుగురు పాస్టర్.